కర్కాటక రాశి ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మ. తప్పకుండా. కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3 వీళ్ళకి. అయితే వీళ్ళకి ఈ సంవత్సరం ఉండే విషయంలో ఏంటంటే అప్ టు మే దాకా నడిచే సమయాన్ని, అంటే గురు మార్పు దాకా జరిగే సమయంలో, ఈ యొక్క ఉగాది నుంచి అక్కడ దాకా ఉన్న సమయంలో లాభాలు అనేవి వస్తాయి. కానీ ఆ లాభాలు అనేవి ఎలా ఉంటాయంటే ఇతరుల మీద పోటీతో వీళ్ళు కష్టం ఎక్కువ పడి చేయడం బట్టి లాభాలు అనేవి వస్తున్నట్టుగా ఉన్నా అది పెద్ద ఉపయోగకరంగా ఉంటుంది. అంటే వీళ్ళు పోటీతో సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా అధికంగా చేస్తారు. దానివల్ల ఆరోగ్యపరంగా కొంత స్ట్రెస్ అనేది అధికంగా ఉంటుంది వీళ్ళకి. మొట్టమొదటిది అది. అలాగే దాంతోపాటుగా ఈ యొక్క వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లేదు అని కొన్నిసార్లు వీళ్ళు ఫీల్ అయ్యే అవకాశాలు లాంటివి. అంటే ఆశించిన స్థాయిలో వ్యక్తుల సహకారం, తర్వాత ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి, సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. సంతానం కొరకు వీళ్ళు చాలా ఖర్చులు చేస్తూ, అంటే వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు చాలా ఆలోచనలు చేస్తారు. వీళ్ళ ఆలోచనలు చాలా చక్కగా ఫలిస్తాయి. అలాగే దీంతో పాటుగా ఏంటంటే సాంఘిక సంబంధాల విషయంలో మాత్రం కొంత సామాన్య ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి మనకి ఎప్పుడైతే ఈ మే నుంచి ఈ యొక్క గురు భగవానుడి యొక్క స్థాన మార్పు జరుగుతుందో ఆ సమయంలో వీడికి తీర్థయాత్రలు లాంటివి, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు, నదీ స్నానాలు, తర్వాత ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళడం, దైవ సందర్శనలు, అలాగే చారిటబుల్ ట్రస్టుల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడం, అధికంగా ఖర్చు అనేది చాలా ఎక్కువ స్థాయిలో కనబడుతుంది. ఇతరుల యొక్క ప్రోద్బలంతో ఖర్చు అనేది కూడా వీళ్ళకి అధికంగా ఉండడం అనేది ఒకటి. ఇక దాంతోపాటుగా గృహ నిర్మాణ విషయంలో వీళ్ళు ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే, అంటే గృహం అంటే ఎక్కడన్నా ఆల్రెడీ ఇంతకుముందు డబ్బులు కట్టేసి రావాల్సిన ఇల్లు ఆగిందనుకున్న విషయంలో, అలా దాని విషయంలో కొంత ఎక్కువ ఘర్షణాత్మకమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి దాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. దానికి సంబంధించి శ్లోకాలు ఇప్పుడు పరిహారంలో చెప్తాం కాబట్టి అది. తర్వాత దాంతోపాటుగా మీకు శత్రు రోగ రుణాల విషయంలో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ, అంటే ఇతరుల ప్రోద్బలంతో ఖర్చులు అనేవి వీళ్ళ నియంత్రణలో ఉండవు. నియంత్రణ దాటిపోయి ఖర్చులు ఉండడం బట్టి కొంత ఘర్షణ ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నం అనేది ఒకటి చేసుకోవాలి. అలాగే మానసిక ఆరోగ్య విషయం కూడా కొంత గమనించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. ఆకస్మికమైన ఖర్చులైనా వాటిని చక్కగా ఉపయోగించే విధంగా ముందుకెడతారు. అలాగే ఇక శని భగవానుడి వల్ల ఏంటంటే మొన్నటిదాకా అష్టమ శని ప్రభావం అనేది నడిచింది. కాబట్టి అష్టమ శని ప్రభావం అనేది ఎప్పుడైతే తప్పుకుంటుందో ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి వీళ్ళకి. అలాగే ఆ రిస్ట్రిక్షన్స్ వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా పూర్తి స్థాయిలో కాకుండా ఆ రకమైన ఆధ్యాత్మిక ఆలోచనలకి ఏదో రకమైన ఆటంకాలు లాంటివి రావడం కానీ, ఆధ్యాత్మిక ఆలోచనలకు ఆటంకాలు, అసంతృప్తి, అలాగే తండ్రి యొక్క ఆరోగ్యం, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది వీళ్ళకి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అందులో రావాల్సిన లాభాలు అనేవి వీళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. ఆలస్యమైనా ఖచ్చితంగా వీళ్ళ లాభాలు వీళ్ళు అందుకుంటారు. వ్యక్తులకి సహకారం ఈ తర్వాత ఉగాది తర్వాత నుంచి కొంత అనుకూలత అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. వ్యక్తులు చాలా చక్కగా సహకరిస్తారు, కమ్యూనికేషన్ బాగుంటుంది. కింద స్థాయి వ్యక్తుల సహకారంతో మీ యొక్క మిమ్మల్ని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. కానీ ఈ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. రాహుకేతుల వల్ల దూర ప్రయాణాలకు ఆస్కారం ఉంది. కానీ ముఖ్యంగా మే నుంచి రాగల సంవత్సరంలో మాత్రం కర్కాటక రాశి వాళ్ళు మాత్రం ఒకటి ప్రధానంగా మాటల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కానీ, చుట్టుపక్కల వారితో కానీ అపార్థాలకి ఒకటి ఆస్కారం. ఒకటి రెండోది, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులు, నష్టాలు ఎదురవుతాయి. కనుక ఆలోచించి మాట్లాడడం, ఘర్షణాత్మకంగా ఉండకపోవడం, తర్వాత ఆర్థిక సంబంధమైన విషయాలు మొదలైన వాటితో కొంత ఘర్షణ ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అలాగే తెలియని భయాందోళన, మానసికంగా చికాకులు ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని అధిగమించడానికి ఏంటంటే మనం చేయవలసిన పరిహారాల్లో ఆపదామపహర్తారం దాతారం అన్నది ఆ శ్లోకం ఒకటి చేసుకోవాలి. అలాగే గమ్ గణాధిపతి నమః అనేది ఒకటి చేసుకోవాలి. దాంతోపాటుగా వీళ్ళు అరుణాచల శివ, ఈ 3 కూడా చాలా చక్కగా రోజులో పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం చేసినట్లయితే ఆ రకమైన ఘర్షణని ఇదవుతుంది. తర్వాత మాటల వల్ల మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి వీళ్ళంతవరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఎదుటి వారికి గౌరవం తీసుకోవాలి. దానివల్ల సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. ఓకే అమ్మ. కర్కాటక రాశి ఫలితాలు, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు.